సీనియర్లకు చంద్రబాబు చెక్ పెట్టారా? నేటి తరానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారా? పాత పద్ధతులు వర్కౌట్ అవ్వవని బాబు గ్రహించారా? స్వచ్ఛందంగానే సీనియర్ నేతలు రాజకీయం నుంచి తప్పుకుంటున్నారా? అంతా యువరక్తమే ఉండాలంటున్న బాబు వ్యూహం ఏంటి? సీనియర్లు సైకిల్ తొక్కడం కష్టమేనా? అందుకే సీనియర్లకు బాబు ఛాన్స్ ఇవ్వడం లేదా? టీడీపీలో సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేనట్లేనా? యువ రక్తంతో పార్టీని నింపాలని భావిస్తున్న చంద్రబాబు ఏపీ కేబినెట్ లో యువ రక్తానికే ఛాన్స్. చంద్రబాబు ఏది చేసినా ముందు చూపుతోనే చేస్తారు. అయితే టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీనియర్ నేతలందరూ దాదాపు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లే కనపడుతుంది. పార్టీలోనూ నియోజకవర్గాల్లోనూ వారు పట్టు కోల్పోవడంతో పాటు నేటి తరంతో వారు పరుగులు తీయలేరని, పాత పద్ధతుల నుంచి బయటపడకపోవడంతో చంద్రబాబు సీనియర్ నేతలను మొన్నటి ఎన్నికల్లోనే పక్కన పెట్టారు. కొందరు నేతలు తాము స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోగా మరికొందరిని చంద్రబాబు కావాలనే తప్పించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు చేయించిన సర్వేల్లో వారికి ప్రజల నుంచి సరైన మద్దతు లభించకపోవడము కారణమేనని తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలి. వివాహాలు మరణాలకు ఒక్కటేంటి, ఏ ఇంట్లో కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలా మారిపోయింది. ఒకనాడు అలా కాదు, ముఖ్యమైన నేతల ఇళ్లకే ఎమ్మెల్యేలు వెళ్లేవారు. గ్రామాల్లోకి కూడా ఎన్నికలకు ముందు వెళ్లి అలా కనిపించి వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. గ్రామాలను ఖచ్చితంగా నెలకోసారి విజిట్ చేయాల్సిందే. అక్కడే వారితో కూర్చుని భోజనం చేయాల్సిందే. ఆ రోజంతా ఆ గ్రామస్తులతో గడిపి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వయసు మీద పడడం, పాత రాజకీయ పద్ధతులను వదులుకోకపోవడం, వాటినే పట్టుకుని వేలాడుతూ ఉండడంతో ప్రజలకు వారంటే ఒక రకమైన యహ్యాభావం ఏర్పడింది. దీంతో సీనియర్ నేతలు అధికార తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదు. అంతా యువరక్తంతో నిండిపోయింది. ఇది మంచి పరిణామమే అయినా కొన్నిసార్లు అనుభవం కూడా రాజకీయాలకు అవసరం అవుతుంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక కేఈ కుటుంబం కూడా దాదాపు పక్కకు తప్పుకుంది. ఆయన కుమారుడు శ్యాంబాబ్ మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేత కూడా ఏ పదవి లేకుండా విజయనగరంలో ఖాళీగా కూర్చున్నారు. రాయపాటి కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. రాయపాటి సాంబశివరావుకు కూడా వయసు మీద పడ్డంతో ఆయనకు ఎంపీ టికెట్ కూడా చంద్రబాబు ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబం పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లయింది. ఇక మాగుంట బాబు వంటి వారిని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. ఇలా అనేక మంది సీనియర్ నేతలు ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించకుండా పోయారు. వారిలో కొందరికే పెద్దల సభకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని తెలిసింది. కేబినెట్ లో కూడా యువరక్తానికే పెద్దపీట వేయడంతో సీనియర్లకు ఇక సైకిల్ పార్టీలో కాలం చెల్లినట్లేనని అనుకోవాల్సిందే.